నమస్తే. ఈరోజు లెట్స్ మేక్ స్వీట్ మీట్ డబుల్ కా మీఠా. పేరు వింటుంటేనే తినాలనిపిస్తుంది గదా! స్వీట్ అంటుంది, మళ్ళీ స్వీట్ మీట్ అంటదేంటి? కొంపదీసి మాంసం ఏమైనా ఏస్తదా? ఈ విచిత్రమైన వంటేందా అనుకుంటున్నారా? అలా ఏం లేదు. అప్పట్లో మీట్ అంటే ఆహారం అని అంటారనమాట. అందుకని ఏదో కొంచెం బిల్డప్ ఇద్దామని అట్లా వాడేశాను. స్వీట్ మీట్ అంటే తీయని ఆహారం అని అర్థం అన్నమాట. ఇది హైదరాబాదీ ముఘలాయ్ క్విజిన్ కి గుర్తింపు. ఈ స్వీట్ ని డబల్ కా మీఠా అని ఎందుకంటారంటే పేరులోనే ఉంది డబల్. డబల్ అంటే 2 అంటే తీపిని 2 సార్లు ఏస్తామని అర్థం. కానీ ఇంకొక రీజన్ గూడా ఉంది. ఏంటి అంటే దీనికి వాడే బ్రెడ్ అది వేరేది ఉంటదనమాట. అది మనం బేక్ జేయగానే ఉన్న సైజ్ కంటే డబల్ అయితది. ఉబ్బిపోతదనమాట. అప్పట్లో అలాంటి బ్రెడ్‌ని వాడేవాళ్ళనమాట. ఇప్పుడు చేయడానికి ఇదే బ్రెడ్ దొరికింది. అందుకే దీంతో అడ్జస్ట్ అయిపోదాం. ఇక్కడ నేను 3 బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంక ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని సైడ్స్‌కి ఉన్న ఎడ్జెస్‌ని నేను కట్ చేసినట్టు అలా కట్ చేసుకుందాం నీట్‌గా. కొంచెం జాగ్రత్త బ్రెడ్ స్మూత్‌గా ఉంటది గదా! మెత్తగా ఉంటాయి. అందుకని చెప్పి కొంచెం నిదానంగా కట్ చేసుకోండి. కావాలంటే కొంచెం బ్రెడ్ స్లైసెస్‌నన్నీ ఒక పేపర్ గాని, మూత పైన పెట్టి ఆరబెడితే కొంచెం గట్టిగా అయిపోతాయన్నమాట. నేను ఇమ్మీడియేట్ గానే కట్ చేశాను. చూడండి అలా మంచిగా స్క్వేర్ షేప్‌లో 4 ముక్కలు చేయండి. ఇలానే బ్రెడ్ స్లైసెస్ అన్ని మంచిగా స్క్వేర్ షేప్‌లో 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. పీసెస్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ అంటేదేంటి? వెళ్లి మెట్లు దిగాలా? అదేంటి అని అనుకుంటున్నాం. నో, నో అలా కాదు. తర్వాత ఏం చేస్తాం అనేది అననమాట. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్రాసెస్ అన్నమాట. మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని డీప్ ఫ్రై చేయాలి. మీ దగ్గర దండిగా నెయ్యుంటే మొత్తం నెయ్యిలోనే ఫ్రై చేయండి ముక్కల్ని. లేదు అనంటే సగం నెయ్యి, సగం నూనేసుకోండి. అసలుకే నెయ్యి లేదంటే మొత్తం నూనెలో గూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనిక్కడ 50 మందికి జేస్తున్నాను గాబట్టి సగం నూనె, సగం నెయ్యేసాను. నూనె వేడవ్వగానే ఎండు ద్రాక్షను, పుచ్చకాయ గింజల్ని ఫ్రై జేసుకొని పక్కకు పెడదాము. ఈ వాటర్ మెలన్ సీడ్స్ కొంచెం టాప్ టాప్ అంటే కొంచెం తలకాయను, చేతులు దూరంగా పెట్టి మంచిగా ఫ్రై చేసుకుందాము. అవి అయిన తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని గూడా ఒకటి తర్వాత ఒకటేస్తూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై జేసుకోవాలి. ఎక్కువ కలర్ చేంజ్ అవ్వగూడదు. లేదంటే బ్రెడ్ టేస్ట్ పోతదనమాట. మాడు వాసనొచ్చేస్తది. ఇప్పుడంటే అందరం వంటలు నేర్చేసుకొని ఇంట్లోనే చేసుకుంటున్నాం. అప్పట్లో మాత్రం ఈ స్వీట్ తినాలి అనంటే ఈద్ సెలబ్రేషన్స్ లేదంటే పెద్ద పెద్ద పెళ్లిలో మాత్రమే చేసేవాళ్ళు. చూసారా? ఈ కలర్ ఉంటే సరిపోతది. కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ ఉంటదసలు. ఇప్పుడే తినాలనిపిస్తదనమాట. ఈ బ్రెడ్ పీసెస్‌ని ఫ్రై చేస్తుంటేనే. కానీ తినొద్దు. మళ్ళీ స్వీట్‌కి సరిపోదు. కొంతమంది స్వీట్ చేయాలంటే వామ్మో! అంత పెద్ద ప్రాసెసా అని అంటారు. నాకైతే అసలు అట్లా అనిపించదు. చాలా ఈజీ అనిపిస్తది నాకైతే. అయినా నేను ఏ పని చేసినా, ఏ వంట చేసినా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. నాకు ఇంకొకరి హెల్ప్ అవసరం లేదు. వేరే వాళ్ళొచ్చి నేను వంట చేసేటప్పుడు కలిపినా గూడా నాకస్సలు నచ్చదు. చిన్నప్పటి నుంచి అలా అలవాటయిపోయింది. చూడండి ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలు సిద్ధమైపోయాయి. నేనైతే ఒక పెద్ద న్యూస్ పేపర్ పైనేసాననమాట. టిష్యూస్ ఎన్ని టిష్యూ ముక్కలనేస్తాం, ఎన్ననేస్తాము అన్ని పీసెస్ గదా! అందుకని అలా ఏసాననమాట. లేదంటే ప్లేట్ పైన ఏస్తే ఆ నూనె అనేది పీల్చుకోదు. ఆ బ్రెడ్‌కంతా అలానే ఉండిపోద్ది. నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో షుగరేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. అంటే షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయి మంచిగా మసలబెట్టాలనమాట. వన్స్ మసలడం స్టార్ట్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వాటిని అలా వదిలేస్తే దాని పని అది చేసుకుంటది. అంటే మసులుతుంటదనమాట. ఇప్పుడు దీనికి తోడుగా పక్కన ఇంకో పొయ్యి ఉంటది గదా! దానిపైన స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో గిన్నె పెట్టుకొని పాలను గూడా మరగబెట్టుకుందాం. చూడండి మన షుగర్ సిరప్ మసులుతుంది మంచిగా. అసలు ఇలాచీ పౌడర్‌తో ఆ స్మెల్ ఎందుకో తెలీదు గానీ, అసలు ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటది గదా! ఇక్కడ మన పాలు గూడా మరుగుతున్నాయన్నమాట. కాకపోతే కొంచెం చూసుకోండి. పొయ్యి మీద పడకుండా జాగ్రత్తగా. ఇప్పుడు అందులోనే చక్కెర గూడా యాడ్ చేసుకుందాము. డబల్ గదా! అందుకే రెండిట్లో షుగరెయ్యాలి. షుగర్ సిరప్‌లో ఇలాచీ ఏసాం గదని ఇందులో ఏయకుండా ఉండకండి. ఇందులో గూడా ఎయ్యాలన్నమాట. 2 ఇంపార్టెంట్ గదా! ఇప్పుడు రెడీ అయిన షుగర్ సిరప్‌లో ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్నేసుకుందాము. జాగ్రత్తగా, నిదానంగా కలపాలి. ఇవి బయటున్నంత వరకే క్రంచీగా ఉంటాయి. ఒక్కసారి సిరప్‌లోకెళ్ళినాక స్మూత్ అయిపోతాయి. సో, ఇష్టమొచ్చినట్టుగా వాటిని తిప్పి 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 పిప్పి చేయకుండా సున్నితంగా కలుపుదాం. ఇప్పుడు 3-4 మినిట్స్ అలా వదిలేద్దాము. బ్రెడ్ ముక్కలన్నీ సిరప్‌ని పీల్చేసుకుంటదనమాట. చూసారా? ఇప్పుడు మొత్తం ఇలా దగ్గరకయిపోతుంది. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ రబ్డీ.
పాలల్లో షుగర్ ఇలాచీ పౌడర్ వేసి చేసాం కదా, దాన్నే రబ్డీ అంటారు. కాకపోతే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఆ స్వీట్ వేరు, నేను ఆల్రెడీ చేశాను, నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, మీరు వెళ్ళి ఒకసారి దాన్ని కూడా చూడొచ్చు అనమాట. వీటికి అంత థిక్ అవసరం లేదు. షుగర్ సిరప్ అయినా కాలా జామున్కి గులాబ్ జామున్కి లాగా అంత థిక్గా అవసరం లేదు, పల్చగా ఉంటే సరిపోతుంది అనమాట. చూసారా, ఇలా అయిపోతుంది. మనము ఈ రబ్డీ వేసినాక మనం ఇంకా దాన్ని టచ్ చేయొద్దు, 3 to 4 minutes వదిలేయాలి. ఇలా మంచిగా మొత్తం పీల్చుకున్నాక అలా పైన మంచిగా వైట్గా క్రీమ్ లాగా ఫామ్ అయిపోతుంది. అప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. కొంతమంది మిల్క్ మేడ్ వేసుకుంటారు, కొంతమంది కోవా వేస్తారు. ఇప్పటికీ ఈ స్వీట్తో వామ్మో ఇంత స్వీట్ మేము అస్సలు తినము. కాకపోతే ఇంకా నేను అవన్నీ స్కిప్ చేశాను, ఓన్లీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసాను అనమాట. టైమ్ టు టర్న్ ఆఫ్ ద ఫ్లేమ్, ఎందుకంటే డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. కొట్టేశారు సార్. ఇది వేడి మీద కంటే చల్లారినాక తింటేనే చాలా బాగుంటది అనమాట. క్యాచ్ యూ లేటర్ ఇన్ అనదర్ వీడియో విత్ అనదర్ రెసిపీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్. స్వీట్ ఎలా ఉంది అన్వేష్ డబల్ కా మీఠా? ఎక్సలెంట్ ఉంది ఇంకా స్వీట్ అయితే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై థర్డ్ కప్. ఓకే, బాగుంది, చాలా బాగుంది, నైస్. థ్యాంక్ యూ.